యాషువా మెస్స యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. అనుదినము ఆ యొక్క గెత్సెమనే తోటలో జరిగినటువంటి శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క శ్రమ దినాలు లెంట్ డేస్లో మనం ఉన్నాం. ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. మనం ఏం నేర్చుకోవాలి, ఏది మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, మనం దేనిని వెంబడించాలి, మనం ఎలాగ విడిపించబడాలి, మనము విడిపించబడటకు ఎవరు బంధింపబడ్డారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళు, ఎక్కడ చిక్కబడిపోయాం, ఎక్కడ మనం పట్టుబడిపోయాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము లేఖనం ఏమి సెలవిస్తూ ఉన్నది? అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం. అనుదినము ఒక గడియ దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు యొక్క గెత్సెమనే తోటలో ఆయనను పట్టుకొనుటకు 600 మంది రోమా సైనికులు, శతాధిపతి సైనికులు యూదా ముద్దు పెట్టుకొని, ఇదిగో ఈయనని నజరేడైనటువంటి యాషువా మెస్సే అని గుర్తుగా ఆ ద్రోహము చేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎంతమంది వచ్చారు? 600 మంది సైనికులు, రోమా సహస్రాధిపతులు, యూదా మత పెద్దలు, యూదా మత బోధకులు ఆయన పైన కుట్ర చేసి ఆయనను బంధించుటకు ఆ యొక్క గెత్సెమనే తోటకు వచ్చారు. 600 మంది సైన్యం ఆయన పట్టుకొనడానికి వచ్చారు. కానీ యాషువా మెస్సే వారు ఏమంటున్నారు? యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం, అంతటా సైనికులు, సహస్రాధిపతి సైనికులు, 600 మంది సైనికులు వచ్చారు. సహస్రాధిపతి యూదుల బంట్రౌతులను యాషువాను పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకును ఆయనను తీసుకొని పోయిరి. కయప ఉన్నటువంటి ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఆ రోమా సైనికులు 600 మంది, సహస్రాధిపతి 1000 మందికి అధిపతి అయినటువంటి ఆ యొక్క సైన్యాధికారి ఆ 600 మందిని తీసుకొని వచ్చి ప్రేమామయుడైనటువంటి, రక్షకుడైనటువంటి, దయా క్షమాకు మారుగా ఉన్నటువంటి యాషువా మెస్సేను పట్టుకొనుటకు, మనుష్య కుమారుని బంధించుటకు అంత గొప్ప సైన్యముతో ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించాలి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాషువా మెస్సే వారు సెలవిస్తున్నారు, ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథము బహు జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ యొక్క ఆజ్ఞను పొంది తినే అని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఎవడు ఆయన ప్రాణమును తీసుకొనగలడు? ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించండి ఒకసారి. లేఖనము ఏమి సెలవిస్తుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఎవడు ఆయన ప్రాణమును తీసుకొనగలడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 53వ వచనము, 51వ వచనం, 52వ వచనం, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకుని వారందరూ కత్తి చేతనే చచ్చెదరు. ఆయన ఎద్దకు వచ్చి ఉన్నారు, ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరు. ఇదిగో యాషువాతో కూడా ఉన్నవారితో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుడి దాసుని కొట్టి వాని చెవి తెగనరికే. యాషువా సమాధానం ఇస్తున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశించరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపుడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేర్చబడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఒక వ్యూహము 6000 వ్యూహాలు. ఆయన అనుకుంటే, ఇదిగో ఈ సమయంలో నేను ఆ తండ్రిని వేడుకొనవలనని వేడుకొనిన ఆయన 12 సేనా వ్యూహములు, 72,000 మంది పరలోకపు దూతలు ఆయన పంపగలడు. పరలోకం నుంచి 72,000 దూతలు యొక్క భూమి మీదకి వచ్చి ఆయన కొరకు వేచి పట్టుకొనుటకు ఉన్నటువంటి ఆ యొక్క సహస్రాధిపతియు, ఆ 1000 మంది సైనికులు ఒక రెప్పపాటులో కాలిపోయి వారు
ఆ మరలా యొక్క మనుష్య కుమారుని మహిమను తెలియచెప్పగలం. అవును ప్రియమైనటువంటి వారులారా, బహుజాగ్రత్తగా చూడాలి పరిశుద్ధ గ్రంథం. మత్తయి సువార్త 26 53వ వచనం, 52 53వ వచనములు, 26వ అధ్యాయం. 12 సేనా వ్యూహములు అనగా 72,000 మంది దూతలు. ఒక్క దూత ఒక రాత్రి కాల సమయములో 1,80,000 మందిని హతము చేసింది పరిశుద్ధ గ్రంథంలో. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజులు 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 1,85,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, రెండవ రాజుల్లో అష్షూరు రాజు ఇశ్రాయేలు వారు ఆయనకి దండ ఎత్తి వచ్చినప్పుడు ఒక దూత రాత్రికాల సమయం, ఒక దినమునకు 24 గంటలు పరిశుద్ధ గ్రంథము ప్రకారం. ఒక రాత్రికాల సమయములో 12 గంటల సమయములో, ఒక 12 గంటలలో 1,85,000 మందిని ఆకాశం నుండి ఆ యొక్క దూత వచ్చి హతము చేసింది. అలాంటిది మనుష్య కుమారుడు తనను తాను అప్పగించుకుంటున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఉదయకాలమున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన వేడుకొని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు పరలోకము నుండి దిగి వచ్చి యొక్క భూమిని భస్మీపటలం చేసి మరలా తిరిగి మనుష్య కుమారుని తన మహిమలో సింహాసనములో కూర్చుండబెట్టగలరు అని లేఖనము సెలవిస్తున్నది. మరి రోమా సైనికులు బంధింపబడుట, ఆయనను బంధించుట సాధ్యమా? ఏ లోకములో ఎవరు ఆయనను బంధించగలరు? అందుకు లేఖనము సెలవిస్తుంది. యెహోవా మెస్సీయ వారు ఆయననే సెలవిస్తున్నారు. ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును ఆయనను బంధించలేరు, బంధించుట అసాధ్యం. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం గలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం గలదు. తండ్రి వలన ఈ యొక్క ఆజ్ఞను పొంది ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక మాదిరికరంగా మన కొరకు మానవుడిగానే యొక్క భూమి మీద ఆయన నిలిచి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, శోధనను సహించాడు, శ్రమలను ఎదుర్కొన్నాడు, కన్నీరు విడిచాడు, కన్నీరు రక్త బిందువుల వలె ఆ యొక్క గెత్సెమనే యొక్క తోటలో ఆ యొక్క భూమి ఆయన రక్త బిందువుల వలె ఆయన చెమట కారింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన వేడుకొని నేడల ఒక దూత ఒక రాత్రి కాల సమయంలో 1,85,000 మందిని హతము చేసినటువంటి దూత. ఒకవేళ ఆయన ఒక వేడుకొంటే ఒక వ్యూహమునకు 6,000 మంది యోధులు, దేవదూతలు, 12 సేనా వ్యూహములు, 72,000 మంది దూతలు ఈ యొక్క భూమి మీదకి వస్తే ఒక్కసారి ఈ యొక్క భూమి ఏమైపోతుంది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఆయన తన కత్తిని వరలో పెట్టుకొని తెగ నరికినటువంటి యొక్క చెవుని ముట్టి బాగు చేశాడు. ఆయన అంతటి ప్రేమామూర్తి, కరుణామయుడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయనను బంధించారు, లేఖనము నెరవేరాలి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 27వ వచనము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఏ ఉత్సవము జరుగుతున్నది? పస్కా ఉత్సవము జరుగుతున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు. ఈ యొక్క బలి పస్కా ఉత్సవము జరుగుతున్నది. అందుకే కీర్తన 118:27, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టుడి. ఆయనను బంధించారు, ఆ లేఖనము నెరవేర్చబడి ఉన్నది ఆయన విషయంలో. అవున ప్రియమైనటువంటి దేవుని సంగమ, యెహోవా మెస్సీయ తన్ను పట్టుకొని వచ్చినటువంటి ప్రధాన లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనంలో, యెహోవా తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏమని ఆయన తను ఏమై ఉన్నాడో ఈ యొక్క భూమి మీద ఆయన ఎరిగి ఉన్నాడు. మానవ మాత్రం ఈ దినమున మనము ఆయన గురించి ఎరిగి ఉండలేదు. ఆ దినమున సహస్రాధిపతియు
రోమా సైనికులు, శిష్యులు, యూదా ఆ యొక్క 12 మంది శిష్యులు, ఆయన ఏమై ఉన్నాడో ఇంకా ఎవరికి తెలుసుకొనలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క రోమా సైన్యము మాదిరి, ఆ యొక్క శిష్యుల మాదిరి ఈ దినమున మనము కూడా ఆయన ఏమై ఉన్నాడో ఇంకా తెలుసుకొనుటకు ప్రయత్నం చేయడం లేదు. ఇది మనము నేర్చుకొనవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యము ప్రియమైనటువంటి వారులారా. నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము. ఆయన ముందుగానే చెప్తూ వస్తున్నాడు, ఇది మీ గడియ, ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము, ఇది అంధకార సంబంధమైనటువంటి అధికారము. అవును ప్రియమైనటువంటి వారులారా, శోధింపబడుటకు ఆయన అప్పగించబడ్డాడు. ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ యొక్క వేదనలను ఆయన సహిస్తూ ఉన్నాడు మన కొరకు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, యాషువా మెస్సీయ వారి మీదకి వచ్చినటువంటి సహస్రాధిపతులు, అధిపతులు, ప్రధాన యాజకులు, రోమా యొక్క సైన్యమును ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియాలతోనూ మీరు నా మీదికి వచ్చితిరా. ఇదిగో అనుదినము మీ యొద్దనే, అనుదినము మందిరములలో, అనుదినము మీ యొద్ద, మీ మధ్యలోనే నేను కనబడుచు ఉన్నాను. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం, వెంటనే యాషువా వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యూదా వచ్చాడు. ఆయన ఎవరు ఆయనను గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ దినమున మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన వాక్యంలో ఉన్నాడు, గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనే మనము కూడా ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా తను పట్టుకొని వచ్చిన మత్తయి సువార్త 26:49లో, వెంటనే యాషువా వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యూదా యొక్క ద్రోహము, శిష్యుడైనటువంటి యూదా కృతజ్ఞత కలిగి తన యజమానునికి నమ్మకముగా ఉండవలసి వచ్చి ఆ యొక్క ముద్దును గుర్తుగా పెట్టేటువంటి ఆ యొక్క ముద్దును యూదా వేరే మార్గంలో, వేరే దురాలోచనతో ఆ యొక్క ముద్దును పెట్టాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు యాషువా మెస్సీయ ఏమన్నారు, చెలికాడా నీవు వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీయ అనుదినము వారి మధ్య బోధించారు. యాషువా మెస్సీయ అనేక అద్భుత కార్యములను, ఆ సూచక క్రియలను ఆయన జరిగించారు. అయినా వారు రోమా సైనికులు, సహస్రాధిపతులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. నమ్మకమైనటువంటి శిష్యుడైనటువంటి యూదా వచ్చి ఆయనకు ప్రేమతో, నమ్మకమైనటువంటి వారు ప్రేమతో ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ముద్దును నమ్మక ద్రోహానికి ఉపయోగించాడు యూదా. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు నిశ్చయించినటువంటి ఈ యొక్క సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, అక్రమము చేత సిలువ వేయించితిరని అపోస్తలుడైనటువంటి పౌలు 2:23లో ముందుగానే రాసుకుంటూ వస్తున్నాడు. ఆయన సహించాడు. ఆయన అప్పగింపబడిపోయినటువంటి ఆ యొక్క సమయము యాషువా మెస్సీయ ఏమని చెప్తూ వస్తున్నారు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెనని. ఒక్కసారి ఆయన వేడుకుంటే ఆకాశం నుంచి దూత వచ్చి ఒక రాత్రికాల సమయములో 24 గంటల్లో, ఒక రాత్రికాల సమయము 12 గంటలలో 1,85,000 మంది ఆ యొక్క సిరియా రాజు యొక్క సైన్యమును హతము చేసింది. అవును ప్రియమైనటువంటి వారులారా, అష్షూరు రాజు యొక్క సైన్యము, 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనంలో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 1,80,000 మందిని, ఒక రాత్రి కాల సమయంలో 1,85,000 మందిని హతము చేసినటువంటి దూత. యాషువా మెస్సీయ వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహములు, 72,000 మంది దూతలు యొక్క భూమి మీదకి వచ్చి సమస్త భూమిని భస్మీపటలము చేసి మహిమగల సింహాసనం మీద మనుష్య కుమారుని కూర్చుండబెట్టగలరని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఆ యొక్క శిష్యులకి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదొక గొప్ప సంఘటన. ఆయన తనను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో 2వ రాజులు 6వ అధ్యాయం 17వ వచనం, 2వ రాజులు 6:17లో, యెహోవా మీరు చూచినట్టు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేశాడు తన దాసుడితో,
యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవము. ఆ దినమున రోమా యొక్క సైనికుల కండ్లు తెరవబడలేదు, సహస్రాధిపతి యొక్క కండ్లు తెరవబడలేదు, శిష్యుల యొక్క కండ్లు కూడా తెరవబడలేదు. ఈ దినమున మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. మన యొక్క నేత్రములు తెరవబడలేదు. యెహోవా పనివాని కండ్లు తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రముల చేత రథములను నిండి ఉండుట చూచాను. ఆ పనివాడు కన్నులు తెరిచినప్పుడు వారి చుట్టూ అగ్ని రథములు, దేవదూతలు ఆ యొక్క అగ్ని రథములతో కావలి ఉన్నాయి. అది వాడు చూచాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినమున అనుదినము లేఖనమును మనము ధ్యానిస్తూనే వస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి యొక్క లేఖనమును ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టుడి అను లేఖనము కీర్తనల గ్రంథము మనము 118 కీర్తనలో వ్రాయబడినట్టు ఉత్సవ బలి పశువుని త్రాళ్లతో కట్టుడి. 118 కీర్తన 27వ వచనము. కాబట్టి యెహోవా మెస్సియా వారు ఆ యొక్క పస్కా గొర్రెగా ఉత్సవ బలి పశువు, ఉత్సవము జరుగుతుంది, పస్కా ఉత్సవమునకు బలి పశువుగా ఆయన బంధింపబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరు బంధింపబడ్డారు? అబ్రహాము తన కుమారుడు ఇస్సాకునైనటువంటి ఆ యొక్క మోరియా పర్వతము మీదికి తీసుకుని వెళ్ళి ఆ ఇస్సాకును బంధించాడు. యెహోవా మెస్సియా వారు ఆ బంధింపబడినటువంటి ఇస్సాకును విడిపించుటకు అక్కడ ఆ యొక్క గొర్రెను పొట్టేలు, ఆ యొక్క గొర్రె రూపంలో యెహోవా మెస్సియా వారు ముందుగా వచ్చారు. ఎవరు బలి అయ్యారు అక్కడ? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి బంధించి అర్పించుటకు సిద్ధపడినప్పుడు యెహోవా దేవుడు అబ్రహాముతో, అబ్రహామా, ఇదిగో నేను నిన్ను పరీక్షించి తిని శోధించి తిని, ఇదిగో ఇస్సాకును విడిపించుము అని ఇస్సాకును విడిచిపెట్టి సాదృశ్యముగా యెహోవా మెస్సియా వారు ఆ యొక్క గొర్రెగా అక్కడ పొదలలో చిక్కబడినటువంటి ఆ యొక్క పొట్టేలు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనల్ని విడిపించుటకు ఆ దినమున అబ్రహాము యొక్క కుమారుని విడిపించాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పొట్టేలును తీసుకుని అబ్రహాము మరలా బంధించి ఆ యొక్క బలిపీఠం మీద బలి ఇచ్చాడు. ఈ దినమున యెహోవా మెస్సియా వారు బంధింపబడ్డాడు. మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని విడిపించుటకు బంధింపబడినటువంటి మనలను శోధనల చేత, వేదనల చేత, రోగముల చేత, బాధల చేత, శ్రమల చేత బంధింపబడినటువంటి, మరణము చేత బంధింపబడినటువంటి మనల్ని విడిపించుటకు నజరేయుడైన యెహోవా మెస్సియా వారు బంధింపబడ్డారు. ఆదాము దేవునికి ఎదురు తిరిగాడు ఏదైనా తోటలో. యెహోవా మెస్సియా వారు గెత్సెమనే తోటలో విధేయత చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనల్ని విడిపించుటకు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆదాము చూపినటువంటి అవిధేయత, యెహోవా మెస్సియా వారు చూపించినటువంటి విధేయత మన యొక్క విమోచన, మన యొక్క ఆశీర్వాదమునకు కారణముగా నిలిచి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు సెలవిస్తున్నాడు, నేను నా ప్రాణమును పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో దానిని మరలా తీసుకున్నటకు నాకు అధికారం గలదనేటువంటి సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్నను ఆయన వేస్తూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మెస్సియా వారు తన శక్తిని కనపరచలేదు, తన ప్రేమను మాత్రమే కనపరిచాడు. తన కృపను, తన ప్రేమను, తన సాత్వికమును, దీన మనస్సును మాత్రమే కనపరిచాడు. ఈ దినమున మనము కూడా యెహోవా మెస్సియా వారు నడిచినటువంటి యొక్క మార్గంలో ప్రేమ, సాత్వికము, దీన మనస్సు కలిగి ఎవడు దీనుడై ఆయన ఎదుట ఉంటాడో వారిని బలపరచుటకు ఆయన హస్తము లోక సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతాలు 16:9 లేఖనం సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయనను బంధించుట అసాధ్యము. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఏదేను తోటలో ఆదాము అవిధేయతను చూపించాడు, శాపమును తీసుకొని వచ్చాడు. ఆదాము తన చెమటను కార్చి భూమిని సేద్ధపరిచాడు. గెత్సెమనే తోటలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు విధేయతను చూపారు, లోబడ్డారు. ఆయన మనల్ని విడిపించుటకు, శాపగ్రస్తమైన మనల్ని విడిపించుటకు ఆయన విధేయతను చూపించాడు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అనుదినము ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున బంధింపబడినటువంటి విమోచకుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన బంధింపబడ్డాడు. తన శిష్యులైనటువంటి వారు కూడా ఆయన గురించి తెలుసుకొనలేకపోయారు. ఆయన శక్తి మహా గొప్ప శక్తిమంతుడు.
లోకములను సృష్టించినట్టు జీవము గల దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు ఈ యొక్క వచనము చెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరలా రేపటి దినమున ఆయన యొక్క శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ, మీ గురించి ప్రార్థన చేస్తూ, మీరు విడిపింపబడాలి, ఆశీర్వదింపబడాలి, మీరు స్వస్థపరచబడాలి, మీ చేతి పనులు స్థిరపరచబడాలని కోరుకుంటూ, మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ, మరలా రేపటి ఉదయమున యెషువా మెస్సీ యొక్క 40 దినములు 40 శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడని తెలియజేస్తూ, మరలా రేపటి ఉదయమున మీ ఎదుటకు నేను రాగలనని దేవుని యొక్క కృప చేత తెలియజేస్తూ, అందరికీ షలోం.